నేను ఏది మాట్లాడినా బలంగా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది అండ్ ఆ రీజన్తో మీరు కన్విన్స్ అవుతారు అన్న నమ్మకంతోనే నేను చెప్తున్నాను. రైట్, మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఫ్లోర్లో అంటే మనం దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో ఉన్నామని చెప్పాం కదా, వీసోర్స్లో. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే మీరు చూడొచ్చు, ఇదంతా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఈ దేశాలకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ అనమాట. వీళ్ళు స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కంట్రీకి వెళ్ళాలి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, ఈ కౌన్సిలర్స్తో మాట్లాడి డిసైడ్ అవుతారు. అండ్ టు టాక్ అబౌట్ దీస్ కౌన్సిలర్స్, ఈ కౌన్సిలర్స్కి చాలా 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 ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 10 years ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్తో ఆ పర్టికులర్ కంట్రీలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీ మీద పూర్తి గ్రిప్ ఉంది. సో దట్ దే కెన్ హెల్ప్ అస్ గైడ్ ఇన్ అ బెటర్ వే. ఇది ఒక పార్ట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఇక్కడ ఏదైతే ఉన్నారో స్టూడెంట్స్ని కన్విన్స్ చేయడానికి నేను ఈ పాయింట్ మీకు చెప్తానండి, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీస్కి ఏ యూనివర్సిటీకి బెటర్ అని గైడ్ చేయడానికి మనకి ఎక్స్పర్ట్ టీం ఉంటారు. అలాగే లోన్ అప్లై చేయాలనుకుంటాం, ఒక యూనివర్సిటీని ఫైనల్ చేసాం. ఏ లోన్ అంటే ఏ బ్యాంకుకి వాళ్ళు ప్రాపర్ కరెక్ట్గా ఫిట్ అవుతారు ఆ లోన్ అప్లై చేసుకోవడానికి, నాన్ కొలేటరల్ బేసిస్ మీద. మళ్ళీ చెప్తాను, ఇక్కడ మీరు ఎలాంటి మీ ప్రాపర్టీస్ని షూరిటీగా పెట్టాల్సిన అవసరం లేదు, అది వీసోర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్. ఓకే, సో బ్యాంక్ లోన్ అన్ని చూడడానికి ఒక టీం పర్టికులర్గా పనిచేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఆ యూనివర్సిటీకి సంబంధించి మనం పంపించే అప్లికేషన్స్ సార్ట్ అవుట్ చేయడానికి ఒక టీం పనిచేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం వెళ్ళిపోయామండి వేరే దేశం, అక్కడ ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, దీనికి సంబంధించి ఇంకొక టీం పనిచేస్తారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి వీసోర్స్ వాళ్ళకి బలమైన టీం ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరికీ 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే, యూనివర్సిటీకి అప్లికేషన్స్కి పంపించడానికి అంటే బ్యాక్ ఎండ్లో వీసోర్స్ టీం వర్క్ చేసేది వాళ్ళకి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకంటే ఘనంగా నేను మీకు ప్రతి పాయింట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు కూడా నమ్మకం రావాలి కాబట్టి. సరే, ఓకే, ఇక్కడ దాకా వచ్చారు. స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అని ఒక క్లారిటీ తీసుకుంటారు. ఇక్కడ వరకు మనకు బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మన యూనివర్సిటీ ఫైనల్ అయిపోయింది, ఏంటి పరిస్థితి, మనకు ఆఫర్ లెటర్స్ ఎప్పటి నుంచి వస్తాయి, ఎలా ఏంటి అని. ఒకే ఒక్క రోజులో మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. 1 monthలో వీసా ప్రాసెస్ అన్ని కంప్లీట్ అవుతుంది. అండ్ 3 daysలో మీ ఎడ్యుకేషనల్ లోన్ కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ మన వీసోర్స్ వాళ్ళు తీసుకుంటారు. సో ఎక్కడి వరకు డెసిషన్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి కదా, పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు అసలు పాయింట్. బేసికల్గా వీసోర్స్లో చాలా కంట్రీస్కి స్టూడెంట్స్ని పంపిస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మంది వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు అబౌట్ దేర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ ది యూకే అనమాట. అంటే మాస్టర్స్ యూకేలో చేయాలి. ఇన్ని దేశాలు ఉండగా వై ఓన్లీ యూకే అన్న పాయింట్ మీకు డౌట్ రావచ్చు కదా, నేను చెప్తా. బేసికల్గా యూకేలో మనకి స్టూడెంట్స్కి దగ్గరగా 8,000 pounds స్కాలర్షిప్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదండి, ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్, ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చే బాధ్యత వీసోర్స్ తీసుకుంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మాస్టర్స్ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు, 1 yearలో కూడా పూర్తి చేస్తారు. 2 years ప్రోగ్రామ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి చదువుకోవడానికి అండ్ సెకండ్ ఇయర్ ఇస్ కాల్డ్ ఎస్ ఇంటర్న్షిప్ ఇయర్ అని అంటారనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇక్కడ వీళ్ళు చక్కగా చదువుకుంటూ హాయిగా వాళ్ళు పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి కూడా పర్మిట్ లభించడం జరుగుతుంది. అండ్ బెస్ట్ పాయింట్ అండి, 2 years ఆఫ్ ఈ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి మీకు 15 లక్షలు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ది వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. మీకు యూకే కన్నా బెటర్ కంట్రీ ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. అండ్ వీసోర్స్కి యూకేకి లింక్ చెప్తాను నేను. మీరు కనుక యూకే వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటే వీసోర్స్ వాళ్ళు 0% ఫీ తీసుకుంటారు యూకేకి పంపించాలంటే స్టూడెంట్స్కి. సూపర్ కదా. సో చక్కగా సెటిల్ అయ్యి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్తో పాటు ఇక్కడ వీసోర్స్ వాళ్ళకి ఉన్న యూకేలో యూనివర్సిటీస్ టైప్స్ గురించి మాట్లాడితే స్పెసిఫిక్గా దగ్గర ఏ యూనివర్సిటీ అయితే స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇప్పిస్తారో, ఏ యూనివర్సిటీ అయితే స్టూడెంట్ భవిత మీద మాది రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటారో, అదే యూనివర్సిటీస్తో వీసోర్స్ కూడా టై అయి ఉంటుంది. అండ్ మీరు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని ఎంజాయ్ చేయొచ్చు, దాని తర్వాత 100% జాబ్ అష్యూరెన్స్ కూడా మీరు పొందొచ్చు. ఇన్ని ఆపర్చునిటీస్ మీకు కల్పించేది ఏంటి? వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, 1 stop సొల్యూషన్ ఏది? ఇట్ ఈస్ వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్.